పచ్చి కొబ్బరి చట్నీ ఏ విధంగా చూద్దాం ఈరోజు. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసి అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి దాన్ని సన్నని మంట పైన ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అది వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 4 పచ్చిమిర్చీలు, ఒక 4 రెబ్బల వెల్లుల్లి వేసి మళ్ళీ ఒకసారి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అందులోనే కొద్దిగా నానబెట్టిన చింతపండు రెబ్బలు ఒక 2-3 పుల్ల పుల్లగా మనకి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి చట్నీ. చింతపండు వేసిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దాన్ని ఒక బగోన్లో కొద్దిగా ఆయిల్ పోసి అందులోనే ఆవాలు, జీలకర్ర వేసి అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును అందులో వేసి పోపులో వేసి కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి చట్నీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.